మా బాబా నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో 3 సంవత్సరాల ముందు నాకు ఈ వాషింగ్ మిషన్ తీసి ఇచ్చాడు అనమాట. చాలా మంది గల్ఫ్ దేశాల్లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటారు, కానీ అందరికీ వాషింగ్ మిషన్ లాంటివి తీసిరు, చేత్తోనే బట్టలు ఉతుక్కోవాల్సి వస్తుంది. బట్టలకు సంబంధించిన సరుపు పొడి అండ్ సబ్బులు షాంపులు కూడా మనకు కోవిడ్ వాళ్ళు ఇస్తారనమాట. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మంది చేసే తప్పు ఏంటంటే సబ్బులు షాంపులు లాంటివి కోవిడ్ వాళ్ళని అడిగితే నామోజుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ చేతుల్లోనే పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. అదే అలవాటు అయిపోతుంది. తర్వాత అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళని అడగాలి, వాళ్ళు తీసేయకపోతే మన చేతుల్లో పెట్టి కొనుక్కో. టైం వచ్చేసి 7 అవుతుంది. మనకిచ్చిన వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ కాదు, నార్మల్ది. బట్టలు వాష్ అయిపోయిన తర్వాత నీళ్ళు తీసి డ్రై మిషన్ అయితే వేస్తున్నాను అనమాట. కోవిడ్ వాళ్ళకి ఎలా అంటే డ్రైవర్ తింటున్నాడా, ఫుడ్ ఏదైనా చేసుకుంటున్నాడా, లేదంటే బట్టలు వాష్ చేసుకుంటున్నాడా అని సంబంధం ఉండదు. డ్యూటీ అయితే చెప్తారు, మనం ఏం చేస్తామో పక్కన పెట్టేసి డ్యూటీకి వెళ్ళేసి రావాలి. అవి తీసి ఇచ్చేసిన తర్వాత మా మేడం కోవిడ్ సీట్ దుడుకొని 12 గంటలకు దుడుకొచ్చింది. ఆ టైం కి వచ్చి బట్టలన్నీ వాష్ చేసినట్టు డ్రై చేసి తర్వాత ఆరేసాను అనమాట. బట్టలు వాష్ చేసుకునే వాషింగ్ మిషన్, దానికి వాడే సరుపొడి, వాష్ చేసుకున్న తర్వాత ఆరేసుకోవడానికి స్టాండ్ అన్ని మా కోవిడ్ వాళ్ళు తీసిచ్చారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏం కావాలన్నా ఫస్ట్ మీ కోవిడ్ వాళ్ళని అడగండి. మీకేం తీసికపోతే ఆ తర్వాత జీతం పెట్టి కొనుక్కోండి. అసలు మొహాటానికి పోదు. వీడియోలో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.